ఈ పార్టీ స్థాపించడానికి ముఖ్య కారణాలు తెలుగు ఇంటి ఆడపడుచులందరికీ కష్టాల్లో బాధల్లో ఉన్నారు. ఆ కష్టాలు బాధలు తీరాలంటే అందరూ ఆర్థికంగా ఎదగాలి. అందరూ ఆర్థికంగా ఎదగాలంటే రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేస్తే అప్పుడు అందరూ కూడా కోటీశ్వరులు అవుతారు. అలాగే ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతుని చేస్తే దానిలో శ్రీగంధం ఎర్రచందనం లాంటి మొక్కలు నాటి ఇస్తే 10 సంవత్సరాల్లో ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పరులు అవుతారు. ఇవన్నీ జరగాలంటే గవర్నమెంట్ మన రావాలి. ఏఆర్ఎస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధికారంలోకి రావాలంటే అందరూ ఓటు వేయాలి. మా ఇంటికి వచ్చి స్లిప్లు లేదు కదా, మా ఇంటికి వచ్చి కార్యకర్త ఓటు అడగలేదు కదా అని ఆలోచించవద్దు. ప్రతి ఓటర్ కూడా మీరే నాయకులు, మీరే ఎమ్మెల్యే, మీరే ఒక సీఎం లాంటి బాధ్యత. ఓటేస్తేనే ఎవరైనా సీఎం అయ్యేది. ఆ ఓటు అంటే మీరు కూడా ఒక సీఎం లాంటి బాధ్యత అనమాట. మీరు సీఎం స్థాయి మీది ఓటుది. ఓటర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ పౌరులందరూ కూడా ఆలోచించేసి మీరు ఓటు వేయాలి ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీకి. వేస్తే విద్య వైద్యం ఫ్రీ, ఇసుక ఫ్రీ, అలాగే ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతం చేసి దానిలో శ్రీగంధం ఎర్రచందనం మొక్కలు నాటిస్తే 10 ఏళ్ల 10 కోట్ల ఆస్తి పరులు అవుతారు. అలాగే రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెడితే అప్పుడు మనకి రాజధానిలో ఇంకెప్పుడు మన ప్రాంతీయ విభేదం రాదు. ప్రాంతీయ విభేదం అంటే రాజధానిలో ఎవరెవరో ఉన్నోళ్ళు కొనుక్కుంటారు. 10-15 వేలు కొనుక్కొని హైటెక్ సిటీ కట్టి వాటిని డెవలప్ చేసుకొని వాటిలో 15 వేలు కొన్నాక 30, 40, 50 కోట్లకి ఎకరా అమ్ముకుంటున్నారు. అక్కడ మీరు అందరూ కొనుక్కున్నారని చెప్పి ఆ ప్రాంతం వాళ్ళు మాకు ఎడగొట్టను అంటున్నారు. అందుకని ఆ ప్రాంత ఈ భేదాలు రాకుండా ఉండటం కోసం రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేస్తే ఆ ప్రాంతీయ వివాదం రాదు, అందరూ ఆర్థికంగా ఎదుగుతారు. అట్లాగే ఇంకా మనం సొంత భూమి రైతుని చేద్దాం అనుకున్నాం. అలాగే ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతుని చేసి రాజధాని డెవలప్ చేద్దాం. ఇంకా అప్పుడు మన శ్రీగంధం ఎర్రచందనం మొక్కలు నాటిస్తామో 10 సంవత్సరాల్లో 10 కోట్ల ఆస్తి పరులు అవుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలి. అందుకోసమే ఈ ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి మేము ప్రజా ఎదుగుదల యాత్ర అని 5వ తారీఖు నుంచి మొదలుపెట్టాం. ఫిబ్రవరి 5, రేపు మార్చి 5వ తారీఖు వరకు శ్రీకాకుళం, చిత్తూరు దగ్గర నుంచి మొత్తం శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాలు పర్యటన చేస్తాం. ప్రజా ఎదుగుదల యాత్ర ఇది ప్రజలకు ఎవరని చెప్తాం. పెద్ద మీడియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ చుట్టాలకో వాళ్ళ సొంత పార్టీలకు మాత్రమే పనిచేసుకుంటారు. అందుకనే అందరూ కూడా మీరు ఈ పార్టీ గురించి చిన్న పార్టీ అని ఆలోచించవద్దు, కొత్త పార్టీ అని ఆలోచించవద్దు. ప్రజల కోసం ఉండదు, వాస్తవాలు చెప్పండి. నేను అబద్ధం చెప్పేది కాదు, వాస్తవాలు చెప్తున్నా. మీరు వాస్తవాలు రాయండి, చెప్పండి. పెద్ద మీడియా వాళ్ళకన్నా కూడా చిన్న మీడియా వాళ్ళు హై స్థాయికి వెళ్తారు. రేపు మీడియా మిత్రులు మొత్తానికి ఐడి ప్రూఫ్లు ఉండాలి. మొత్తానికి ఎన్ని వేల మంది ఉంటే అన్ని వేల మందికి నెలకి 10,000 రూపాయలు మంత్లీ శాలరీ ఇద్దాం మన పార్టీ అధికారంలోకి రాగానే. ఇది అలాగే మంచి ఉత్తమ ఛానల్ ఓనర్ని కూడా ఎన్నుకొని వాళ్ళకు కూడా ఈ దఫల వారీగా సీఎం పదవి కోటాలో వాళ్ళకి 4 నెలలు సీఎం పదవి ఇద్దాం అనుకుంటున్నాం. మన ఛానల్స్ ఉన్న హై స్థాయి ఛానల్ ఉన్నారు కొంతమంది, వాళ్ళకంటే మీరు హై స్థాయి అవ్వాలి. వాళ్ళ ఛానల్స్ డౌన్ అయిపోవాలి. ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చేసే ప్రచారానికి వాళ్ళ మెయిన్ ఛానల్ వాళ్ళు పెద్ద పార్టీల వాళ్ళని చూసుకొని ఎట్లయితే అహంకారం వ్యక్తం చేస్తున్నారో వాళ్ళు చిత్తు అయిపోవాలి. మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు హైలైట్ అవ్వాలి. మీకు మంత్లీ శాలరీ మన పార్టీ అధికారంలోనే మనం ఇద్దాం. నెలకి 10,000 రూపాయలు మీడియా విలేకరులు మొత్తానికి ఇద్దాం మనం. అలాగే ఇంకా చాలామంది చేద్దాము. 100% ఏదో విద్యా వైద్యం ఫ్రీ, పావులా డబ్బులకి 10 రూపాయల పదవులకి ఆశపడేవాడిని కాదు. ఈ కటికి ఎండలో ఈ ప్రజల కోసం ఈ పోరాటం చేస్తూ ఉన్న ఈ పోరాటం ఆగేది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కోటీశ్వరులు చేసేంతవరకు ఈ ప్రజా పోరాటం ఆగదు, ప్రజా ఎదుగుదల యాత్ర ఆగదు. అందుకనే మీరు కూడా ఉన్నది చేసి చెప్పండి, చూపియండి, ప్రజలకి తెలియజేయండి. మనం ఉన్న కొన్ని మెయిన్ పార్టీలకి ఏ అయితే చాలా సపోర్ట్ చేస్తున్నాయో అంతకంటే 10 రెట్టింపులు ప్రచారం చేయండి. మీరు రేపు వాళ్ళకంటే మీరు చిన్న పార్టీ, చిన్న మీడియా అనుకుంటున్నారేమో. మన చిన్న పార్టీ కాదు, మన పెద్ద పార్టీ, మన మీడియా పెద్దదైపోయింది. వాళ్ళు ఎందుకు పనికి రాకుండా అయిపోతారన్నమాట. వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు అడుగంటిపోతారు. మనం ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి మనం హై స్థాయిలో ఎదుగుతాం. ఇది ఖచ్చితంగా జరిగి తీరిద్ది. ప్రజలందరినీ కోటీశ్వరులు చేసి తీరుతాం. మన పార్టీ రేపు 2024 అధికారంలో వచ్చి తీరిద్ది. అలాగే
మనం ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. అలాగే దీనిలో మేనిఫెస్టో కూడా చెప్పాం, రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి, అలాగే ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రహితం చేస్తామని, అలాగే ఇంకా 10 సంవత్సరాలు 10 కోట్లు ఆస్తి పడతారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని సీఎం పదవి చేయాలి. ఎందుకంటే ఎప్పుడు వీళ్ళ మీద కోపం వస్తే వాళ్ళ మీద కోపం వస్తే వీళ్ళకో వేస్తున్నారు. ప్రత్యామ్నాయం ఎవరు లేక ఇంకా ఎవరైనా వచ్చినా కూడా సగంలో ఆగిపోతూ ఉన్నారు. అందుకోసం సీఎం పదవి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని సీఎం చేసి తీరాలి, చేసి తీరుతాం. ఎందుకంటే నీతి నిజాయితీగా పనిచేస్తాం. ఇది ఖచ్చితంగా జరిగి తీరుద్ది. మీరు చూపించండి, వాస్తవాలు చూపించండి. ఎలాగైతే ఇంకా జనంలోకి వెళ్ళిద్దో ఆ విధంగా ఆలోచించి 1కి 10, 10కి 100 రెట్టింపులు జనంలోకి వెళ్ళేటట్టుగా చూడండి. ఖచ్చితంగా మనది చిన్న పార్టీ కాదు, మనది జాతీయ స్థాయిలో పెద్ద పార్టీ అయిపోయింది. మనం చిన్న మీడియాలు కాదు, యూట్యూబ్ ఛానల్స్ మొత్తం ఈ ఉన్న పెద్ద ఛానల్ కంటే 100 రెట్టింపులు మీరు హై స్థాయిలోకి వెళ్ళిపోతారు. మన ఛానల్స్ మొత్తం కూడా నెలకు 10,000 రూపాయల లెక్క మీకు మంత్లీ శాలరీ ఇస్తాం. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ, నమస్కారం. జై హింద్, జై భీమ్. జేకే గారి నాయకత్వం, కేఆర్ గారి నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ.